మళ్ళీ 200 లేకపోతే 300 లేకపోతే ఆ హెల్మెట్ వాడద్దు. కంపల్సరీ ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే యూజ్ చేయండి. మనకి ఏ ప్రమాదం జరిగినా మీకు చాలా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూడండి, వీడియోలు లభిస్తాయి. కింద పడి హెల్మెట్ ఒక ట్రాక్టర్ టైర్ ఎక్కినా కానీ హెల్మెట్ పగలదు. కంపల్సరీ ఐఎస్ఐ అయిన మార్క్ ఉన్న హెల్మెట్ యూజ్ చేయండి. ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మన్యం గారికి నా కృతజ్ఞతకి వందనాలు. థ్యాంక్ యూ. సార్కు ధన్యవాదాలు. ఇప్పుడు కృతజ్ఞతలండి. ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు. హెల్మెట్ ఇవ్వడం ఒక ప్రాణాలు కాపాడే ఒక హెల్మెట్ ఒక ప్రాణంతోనే సమానం అండి. ఇంత గొప్ప ప్రోగ్రాం చేసినందుకు మీరు ఇట్లాగే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందరకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెల్మెట్ అనేది చాలా విలువైనది. ఒక మనిషి ప్రాణం కాపాడగలదు. ఓకేనా? కంపల్సరీ బయటికి వెళ్ళినామంటే ఖచ్చితంగా హెల్మెట్ వాడండి ఖచ్చితంగా. అండ్ బండికి కావాల్సిన ప్రతి పేపర్, ఇన్సూరెన్స్ కానీ, నెంబర్ ప్లేట్ కానీ, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. కంపల్సరీ మన ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు పైన రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రేమ్ టైలర్కి సంబంధించిన మన్యం గారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మంచి చేసి వాళ్ళు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కావచ్చు, మళ్ళీ దాన్ని పునర్నిర్మించుకోలేము. కాబట్టి ఇది చాలా ఒక జీవితాన్ని కాపాడే కార్యక్రమే. ఇంత పెద్ద మంచి కార్యక్రమం మీరు చేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి. అండ్ థ్యాంక్ యూ. ఒక సైన్సు మన ముందర పెట్టింది. ఇది సైన్సు అయితే ఇది దానం అని నేను అనుకోలేదు. ఇది పౌరులుగా బాధ్యతను నిర్వహించుకోవాలనేది తెలియజేయడానికి మాత్రమే ప్రేమ్ ఈ విషయం చెప్తున్నాను. కానీ ఏదో 2 జతలు కుట్టించుకుంటేనో లేకపోతే ఉచితంగానో, నాకు ఉచితము ఈ దానం పదాలు నాకు ఇష్టం ఉండదు అదిగా. అయితే మహాత్మా గాంధీ కూడా తన ఆత్మకథలో చట్టం చేస్తేనే మనుషులు ఇంటరు అని స్పష్టంగా రాసుకున్నారు. ఎందుకు ఆ రోజు సైకిల్ నడపాలంటే తప్పకుండా ఒక లైట్ ఉండాలి, దానికి ఒక క్యారియర్ ఉండాలి, చీకట్లో కూడా నడచడానికి. అప్పుడు అంటే ఆ రోజుల్లో రోడ్లు బాగా లేకున్నాయి. అప్పుడు విలేజ్లు అంటే పట్టణంలో కన్నా విలేజ్లనే ఎక్కువ ఆధారపడే జనం ఉన్నారు ఆ రోజు. అయితే ఆ లైట్ ఉండాలని ఆయన స్పష్టంగా రాసిండు. 10 పైసలు బిల్లా పెట్టి గ్రామ పంచాయతీలో లైసెన్స్ తీసుకోకపోతే సైకిల్ గుంజుకుపోయి పోలీస్ స్టేషన్లు పెడతారు. అది స్పష్టంగా మేము కూడా మన పట్టులు అనుభవించినాం. అది ఉంది. ఆయన రాశాడు. చట్టం పెడితేనేది, లేకపోతే ఇది చట్టం పెట్టిన కూడా యువకులు ఇంతకుముందు మా మిత్రుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ లాగా వాడే బండి ఎక్కితే పవన్ కళ్యాణ్ అనుకుంటాడు, వాడే చిరంజీవి అనుకుంటాడు, వాడే పుష్ప హీరో అనుకుంటాడు. అట్లా అనుకునే తను ఇష్టం వచ్చినట్లు అంటే పోలీసులు కూడా కేర్ చేయకుండా చట్టాన్ని కాపాడే వాళ్ళు వస్తే కూడా నీవోడ్రా, నా ప్రాణం పోతే పోని, నేను మొన్న వీడియోలు చూశాను, నా ప్రాణం పోతే నీవోడ్రా అని ప్రాణాలను క్షుణ్ణంగా నిజంగా అయితే ఇప్పుడు ఉన్న సమాజం ఇస్తున్న ఆరోగ్యం చూస్తే ఆయుసు తగ్గించింది. ఇప్పుడు 68 ఏళ్ళు మేము ఇంకా జీవించినాం. అంటే కొంచెం అంటే మేము ఆ చట్టాలని